స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే సిరి. సో చాలా వరకు మనం మ్యూచువల్ ఫండ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మన డబ్బులు ఏ విధంగా డబుల్ అవ్వాలి, ఏ విధంగా కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే సార్, ఒక మనీ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు డబుల్ అవ్వాలి చాలా తక్కువ టైంలో సాధ్యం అవుతుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ అవ్వాలి అంటేనే కాస్త టైం పడుతుందండి. అది కనీసం 30-40 సంవత్సరాలు పడొచ్చు అంటారా? కానీ అలా వద్దు సార్, మాకు చాలా తక్కువ టైంలోనే హై రిటర్న్స్ రావాలి. ఓకే ఓకే, ఐ హావ్ అ ఫార్ములా ఫర్ దాట్. ఒక ఫార్ములా ఉంది. విత్ ఇన్ లెస్సర్ టైంలో మీ 1,00,000 కాస్త 2 లక్షలు అవ్వాలి. అవును సార్. ఓకేనా? చాలా బాగుంది వినడానికి. ఓకే, మీ దగ్గర 2 దారులు ఉన్నాయి. ఏంటి సార్ అవి? లంసమ్ అమౌంట్ పెడితే మీరు ఒక ఫార్ములా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే. ఒకవేళ సిప్ రూపంలో ప్రతి నెల పెడితే ఇంకొక ఫార్ములా ఫాలో అవ్వాలి. ఓకే. 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? డిపెండింగ్ అపాన్ ది ఇన్వెస్టర్స్ యాపిటైట్. అంటే నేను ఒక్కటేసారి లంసమ్ అమౌంట్ పెట్టలేను, నా స్తోమత లేదు. నేను మంత్లీ పెడతాను, అది ఎప్పుడు డబుల్ అవుతుంది. కొంతమంది అంటారు లేదంటే నా దగ్గర ఒక మంచి సాలిడ్ అమౌంట్ ఉంది, 10 లక్షలు 50 లక్షలు ఉంది, ఆ 50 లక్షలకి ₹1,00,00,000 నాకు కావాలి, ఎప్పుడు చేసి పెడతారు. సో లంసమ్కి ఒక ఫార్ములా, సిప్కి ఇంకొక ఫార్ములా. సో ఫస్ట్ ఫార్ములా మీకు చెప్తా. రూల్ నంబర్ 72 అంటారు. ఇది చాలా పాపులర్, మనం దీని గురించి చేశాం కూడా ఇంతకుముందు, బట్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తున్నాను మీకు దీని గురించి. సో రూల్ నంబర్ 72లో ఏంటంటే, మీరు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి సేఫ్గా ఉండేది, రిస్క్ అనేది తక్కువగా ఉండేది మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడిగా పెట్టారు. ఒక లంసమ్ అమౌంట్ అంటే ఒక 50 లక్షలు అనుకుందామండి, మంచి అమౌంట్ పెట్టారు. 50 లక్షలకి మీకు ₹1,00,00,000 కావాలి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక రిటర్న్ సేఫ్టీ ఎక్కువగా ఉండాలనుకున్నారు కాబట్టి రిటర్న్ కాస్త తక్కువ వచ్చినా పర్లేదండి, కానీ నాకు డబుల్ మాత్రం కావాలి, అమౌంట్ మాత్రం. అది కండిషన్, దాని మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. సరే అవ్వకండి, ఇస్తా డబల్. ఓకేనా? నా మీరు పెట్టిన 50 లక్షలకి 10% పర్ యానం ఒకవేళ మీకు రిటర్న్ వచ్చిందంటే 72 డివైడెడ్ బై 10తో మీరు చేశారనుకోండి 7.2 వస్తుంది. అంటే 7 సంవత్సరాల 2 నెలల్లో మీ డబ్బులు డబల్ అయిపోతాయండి. 50 లక్షలు కాస్త ₹1,00,00,000 అయిపోతాయి. 7 సంవత్సరాలు 7.2. ఓకే. 7 years 2 months గ్యారంటీడ్, నో టెన్షన్. ఎందుకంటే నేను చాలా తక్కువ చెప్పా, 10%. మీకు జనరల్గా 15%, 12%, 18% కూడా వస్తుంది రిటర్న్స్, కానీ మనం ఓన్లీ 10% గురించే మాట్లాడాము. అది కూడా డబ్బులు సేఫ్ ఉండదు కాబట్టి. సో 50 లక్షలకి ₹1,00,00,000. నా ఫార్ములా నంబర్ 2, ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మన భారతదేశంలో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకి ఒక 10,000 పెడతాను సార్, 50 లక్షలు నా దగ్గర లేవు, నేను శాలరీ నుంచి ఒక 50,000 నా జీతం ఉంది, నేను 10,000 పెడతాను సార్ పెట్టుబడి. పెట్టండి, వెరీ గుడ్. ఎందుకంటే ఒక 10% అయితే కనీసం పెట్టాలి మీ జీతంలో నుంచి. సో 10% ఎవ్రీ మంత్ మీరు పెట్టారు. అయితే మీ ఫార్ములా నంబర్ 128 గుర్తుపెట్టుకోండి. ఫార్ములా నంబర్ 128. మీరు ఒక 15 సంవత్సరాల కోసం మీరు పెడదాం అనుకుంటున్నారు. సో 15 సంవత్సరాల కోసం పెట్టాలి అంటే మీరు 128 ఫార్ములా ఇంటూ 15 చేయాలి. సో 128 ఇంటూ 15 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 8.53. అంటే మీకు మీ డబ్బులు 15 సంవత్సరాల్లో డబల్ అవుతాయి. అప్పుడు మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత కావాలి తెలుసా? ప్రతి సంవత్సరము 8.5% కంటే కాస్త ఎక్కువ, అంటే 8.53% మీకు సంవత్సరానికి వస్తే 15 సంవత్సరాలు మీ డబ్బులు డబల్ అయిపోతాయి. సో మీరు పెట్టిన పెట్టుబడి మాత్రం 50 లక్షలు కాదండి, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను డబ్బులు ఇస్తున్నాను, ఇక్కడ మీకు రిటర్న్ మీకు ట్వైస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాను. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ 15 ఏళ్ళ వరకు 10,000 చొప్పునే మీరు పెట్టుబడి పెడుతున్నారు. కానీ 16వ సంవత్సరం రోజున మీకు మీ డబ్బులు డబల్ అవుతాయి, మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయిపోతుంది. దట్ ఈస్ మీకు ఖచ్చితంగా మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఇట్ షుడ్ బి 8.53%. అంటే నేను ఇందాక 10% వచ్చిన చాలా అనుకున్నాం కదండి. సో 9 నుంచి 10% మీకు ఈజీగా వస్తుంది. సో మీరు ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి. 8.53% ప్రకారంగా మీ డబ్బుల్ని మీరు ఈజీగా డబుల్ చేసుకోవచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం, నా వాట్ హ్యాపన్స్ ఇస్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనము ఒక మంచి ఆలోచనతో ఒక రిటైర్మెంట్ ఫండ్ కోసము, లేదంటే నాకు కాస్త ఏజ్ అయిన తర్వాత ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి నాకు డబ్బులు కావాలి, అవసరం పడుతుంది. అంటే ఎవరికైనా గోల్ ఉంటుంది కదండి. కొంతమంది అంటారు, బాస్ నా దగ్గర మిగతా అంతా ఉంది, నాకు యూరో ట్రిప్ కోసం కనీసం ఒక 20 లక్షలు కావాలి,
ఆ 20 లక్షలు నాకు వచ్చాయనుకోండి, నేను యూరో ట్రిప్కి వెళ్ళిపోతా. అంటే భారతదేశం వదిలేసేసి బయట దేశాలు బాగా తిరిగి ఎంజాయ్ చేసి యాజ్ అ ట్రావెలర్గా ఇండియాకి తిరిగి వస్తా. అదొక ధ్యేయం ఉంటుంది. అంటే మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. మీకు ఇల్లు కావాలా, మీకు ఒక మంచి మర్సిడీస్ బెంజ్ లేదా BMW ₹1,00,00,000 కార్ కావాలా, అలాంటి మీరు ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. ఇందులో ఎందుకు ఇది ముఖ్యమైన విషయం చెప్తున్నానంటే, గోల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు. కొంతమంది అంటారు, లేదంటే నా కొడుకు లేదంటే నా కూతురు 18 ఇయర్స్ ఏజ్కి వస్తారు, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ లండన్ పంపించాలి, అమెరికా పంపించాలి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక 50 లక్షలు కావాలి. సో దాని ప్రకారంగా గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసమే ₹10,000 వాడాను. మీరు గోల్ బేస్ ప్రకారంగా మీరు ఈ ఫార్ములాను వాడారనుకోండి, మీ కొడుక్కి కూతురికి లేదా మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎంత డబ్బు కావాలో దాని ప్రకారంగా మీరు పెట్టుబడి పెట్టేసి ఈ ఫార్ములాని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కావాల్సిన అమౌంట్ అనేది వస్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ టు డూ. బట్ దానికోసం ముందు ఫస్ట్ హోంవర్క్ చేసుకోండి. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంగ్ టర్మ్లో మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది, అది గ్యారెంటీడ్. గ్రేట్ అండి, నైస్. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లోన్ గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పుల నుంచి బయటపడాలి అన్నా, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకోవాలి, దాని మార్గం కోసం మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఒక గ్రేవ్ సినారియో, అంటే ఒక చాలా సీరియస్ విషయం శిరీష. ఎందుకంటే అప్పులు చేసుకున్నారు, కానీ అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి? నా దగ్గర 10 EMIs ఉన్నాయండి, నేను కడుతున్నాను, కానీ ఆ 10 EMIsని నేను ఒకటే EMIలో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన 2 కండిషన్స్ ఏంటంటే, మీ క్రెడిట్ స్కోర్ అనేది ఒక డీసెంట్ క్రెడిట్ స్కోర్ అయి ఉండాలి. కానీ ఈ 10 EMIsలో ఏ ఒక్క డిలీట్ పేమెంట్ చేసినా కానీ మీకు ఇక్కడ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. సో అలాంటి టైంలో మీకు వేరే ఆప్షన్ సింగిల్ EMI లోన్ అనే ఆప్షన్ అనేది వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నేను సింపుల్గా ఒకటే మాట చెప్తాను, మీకు 10 కాదు 11వ EMI ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కానీ మీరు దాన్ని తట్టుకునే కెపాసిటీ మీరు తెచ్చుకోవాలి. ఆ కెపబిలిటీ మన దగ్గర ఉండాలి. ఆ కెపబిలిటీ మనకు వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్తో. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే, ప్రతి 2 వీలర్ బండికి ఒక స్టెప్నీ లాంటిది. 2 వీలర్ బండి ఎందుకండి, మన దగ్గర కార్ ఉందనుకోండి, ఒక ట్రావెల్కి బయలుదేరాము, ఒక ఎక్స్ట్రా టైర్ మన దగ్గర ఉంది అంటే మనం సేవ్ అయినట్టే. ఎందుకంటే ఒకవేళ టైర్ పంక్చర్ అయితే ఇమ్మీడియట్గా మీరు టైర్ని మార్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఎక్స్ట్రా స్పేర్ టైర్ లేదనుకోండి, మీరు అక్కడే కూర్చొని ఆ మెకానిక్ లేదంటే పంక్చర్ చేసేవాడి కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చోండి. దీనివల్ల ఏమవుతుంది, మీ ప్రెషస్ టైం అనేది ఆ జర్నీలో వేస్ట్ అయిపోతుంది. సో ఈ క్లాస్లో మీరు ఎక్స్క్లూజివ్గా నేర్చుకోబోయేది ఏంటంటే, మనకు కావాల్సింది గ్రోమో యాప్ నుంచి కనీసం ₹1,00,000 నెలకు సంపాదించాలి. అది ఎలా పాసిబుల్? పెట్టుబడి లేకుండా, ఎందుకంటే మీరు ఆల్రెడీ బాగా అప్పుల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీ దగ్గర పెట్టుబడి లేదు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ గ్రోమో యాప్లో మన డబ్బులు ఎలా సంపాదించాలి, ఆ క్లాస్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఇక మిగతా డీటెయిల్స్ అంటారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.